అన్నము, కేజీ టు పీజీ అన్నము. ఈరోజు గురుకులాలతోటి కేజీ పీజీ చూపిస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ కేజీ లేదు, అక్కడ పీజీ లేదు, మధ్యలో గురుకులాలు చూపిస్తున్నారు. కేజీ పరిస్థితి అధ్వానంగా ఉంది, దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. దానికి ఏ రకంగా చేయబోతున్నావు ఇంతవరకు కార్యాచరణ లేదు. పీజీ పరిస్థితి ఆ రకంగా ఉంది అధ్యక్ష. ఈరోజు పీజీ పరిస్థితి చూస్తే అధ్యక్ష, ఈరోజు నేను ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నాను. విశ్వవిద్యాలయాల పనితీరు చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యక్ష ఈరోజు అనేక డిపార్ట్మెంట్స్ అంటే ఇంపార్టెంట్ వినే అధ్యక్ష, 42 డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్స్ లేరు. మంత్రి గారు, 42 డిపార్ట్మెంట్ లో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ లేరు అధ్యక్ష. ఈరోజు దీనికి 3 ఏళ్ళు పట్టదు, అవసరం లేదు కదా. 3 ఏళ్ళు అవసరం పట్టదు కదా ప్రొఫెసర్ రిక్రూట్ చేసుకోవడం కోసం. నేను అడిగేది అది. నేను మీ పాపం అంటలేదు, దాంట్లో కొంత వేరే వాళ్ళ పాపం కూడా ఉన్నది. కానీ మనం వచ్చిన 3 సంవత్సరాలు మన తెలంగాణ ఉద్యమాలకు పురిటి గడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయం. అటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈరోజు ఉదయం 7 గంటలకు పోయి చూడండి అధ్యక్ష. ఎవరైనా ఉదయం మన పిల్లలు చెంబులు పట్టుకొని చట్టాలకు వెళ్లాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నారు. కొన్ని వందల మంది, అది మంత్రి గారు కూడా తెలుసు. ఈ రోజు కూడా టాయిలెట్స్ కు చెట్ల కిందకి వెళ్లాల్సిన పరిస్థితి, స్నానాలు బయట వేయాల్సిన పరిస్థితి, డ్రైనేజ్ పరిస్థితి లేదు. హాస్టల్స్ కూలిపోతున్నాయి. 3 హాస్టల్స్ తాళం వేసినా మనం ఇప్పటికే కూలిపోతా ఉంటాయి. దీనికి 3 సంవత్సరాలు పట్టదు కదా టాయిలెట్స్ క్లీన్ చేసుకోవడానికి, టాయిలెట్స్ డ్రైనేజ్ వ్యవస్థ చేయడానికి, ప్రొఫెసర్స్ రిక్రూట్ చేయడం కోసం అధ్యక్ష. వినండి అధ్యక్ష, ఫ్రెంచ్, జర్మనీ, రష్యా, తమిళ్, ఆర్ట్స్ థియేటరు, బాటనీ, హోమ్ సైన్స్, ఇటువంటి అనేక డిపార్ట్మెంట్స్ క్లోజ్ అయిపోయినాయి. మీ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా క్లోజ్ అంటలేను, కానీ ఈరోజు మనకు 3 సంవత్సరాలు ఇవన్నీ పునరుద్ధరించుకునేటువంటి అవకాశం మనకు ఉండింది. ఎందుకు చేయలేని అడుగుతాను. ఆ రకంగా 42 డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ లేరు అధ్యక్ష. ప్రొఫెసర్ లేనటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని డిపార్ట్మెంట్స్ అధ్యక్ష ఉస్మానియా విశ్వవిద్యాలయంలో? ఇది ఉస్మానియా యూనివర్సిటీ రిపోర్ట్ అధ్యక్ష. 56 డిపార్ట్మెంట్స్ ఉంటే 56 డిపార్ట్మెంట్లలో 42 డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్స్ లేరు. దీనికి 3 సంవత్సరాలు అవసరం లేదు కదా అని అడుగుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష, మరి అసోసియేట్ ప్రొఫెసర్స్ లో కూడా 27 డిపార్ట్మెంట్ లో ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్స్ లేడు, 0. 13 డిపార్ట్మెంట్లకు మాత్రం ఒకటే ప్రొఫెసర్ ఉన్నాడు. అసలు ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏమైపోతుంది? మీరు ఇంత అడుగుతారు, 200 కోట్లు ఇచ్చేది రంగులకు, అంత పెద్ద యూనివర్సిటీ, టాయిలెట్లు కట్టుకోవడానికి, బాత్రూమ్లు కట్టడానికి. ఈరోజు శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. శతాబ్ది ఉత్సవాలంటే సున్నమేయడము, సిరీస్ బల్బులు పెట్టడమో శతాబ్ది ఉత్సవాలు కాదు. ఈ మౌలిక సమస్యలు కల్పించండి. కాంట్రాక్ట్ లెక్చరర్స్ తొలగించి ఈరోజు వాళ్ళని రెగ్యులర్ చేస్తారా చేయండి. ఖాళీలను భర్తీ చేయండి. హాస్టల్స్ కట్టండి, టాయిలెట్స్ కట్టండి. ఈరోజు కేంద్రము, మనము స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ అంటూ ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలకు టాయిలెట్ లేకపోతే ఎక్కడ స్వచ్ఛ హైదరాబాద్ అవుతుంది, స్వచ్ఛ తెలంగాణ అవుతుంది, స్వచ్ఛ భారత్ అవుతుందో అర్థం చేసుకోవాలి. మనం టాయిలెట్లు కట్టే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామా? కట్టలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఎందుకు పడుతుంది 3 సంవత్సరాలు? ఎందుకు ఈరోజు పిల్లలు చెంబులు పట్టుకొని చెట్లకి వెళ్ళాలా?